బొద్దింకల పార్టీకి ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారి మద్దతు తాజాగా మాట్లాడారు. అక్కడ హాస్పిటల్లో కొంతమందికి గాయాలైతే వాళ్ళని వెళ్ళి పరామర్శించారు. ఆ తర్వాత ఆయన బయటకు వచ్చి మాట్లాడినటువంటి మాటలు, ఇది చాలా అప్రజాస్వామికంగా జరుగుతోంది. గతంలో ఈ పాట చాలాసార్లు ఆయన పాడారు. విదేశాల్లోకి వెళ్ళినప్పుడు అక్కడ కూడా మాట్లాడారు. మన దేశంలో ఉన్నప్పుడు కూడా కొన్ని సందర్భాల్లో మాట్లాడారు. మరొకసారి భారత చరిత్రలో యువతని అత్యంత ఎక్కువగా వ్యతిరేకించేటువంటి ప్రైమ్ మినిస్టర్ ఎవరైనా ఉన్నారంటే అది ప్రధాని నరేంద్ర మోదీనే. ఇది అప్రజాస్వామికం. వారి సమస్యలు వినాల్సింది పోయి వారిపైన బలవంతంగా లాఠీచార్జ్ చేయడం ఏంటి, వారిపైన కాల్పులు జరపడం ఏంటి, ఇది ప్రజాస్వామ్యానికి అవమానం అని ఈ సీజేపీ కాక్రోచ్ జనతా పార్టీ చేసినటువంటి ప్రొటెస్ట్కు సంబంధించి రాహుల్ గాంధీ గారు మాట్లాడారు. తర్వాత విద్యా వ్యవస్థలో సమస్యలు, ఈ పేపర్ లీకేజీలు, నిరుద్యోగం వంటి అంశాలను పరిష్కరించకుండా ప్రభుత్వం వాళ్ళ గొంతు నొక్కేస్తోంది అని రాహుల్ గాంధీ గారు మాట్లాడారు. అలాగే వాళ్ళు చేసినటువంటి డిమాండే ప్రధాన ఎడ్యుకేషన్ మినిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని కూడా రాహుల్ గాంధీ గారు డిమాండ్ చేశారు. అది వాళ్ళు కూడా అడుగుతుంది. అది సరే, బాగానే ఉంది. ఇప్పుడు రాహుల్ గాంధీ గారు చెప్పాల్సినటువంటి విషయం ఏంటంటే, వాళ్ళు ఏదో శాంతియుతంగా నిరసన చేస్తున్నారు అని మాట్లాడుతున్నారు. నేను కొన్ని వీడియోస్ చూపిస్తాను, కొన్ని చిన్న వీడియో క్లిప్స్ చూపిస్తాను. ఒక అబ్బాయి, ఒక యువకుడు ఏమంటున్నాడంటే, నేను ఏకంగా పార్లమెంటును లేపేస్తాం అని మాట్లాడుతున్నాడు. నేపాల్లో ఇక్కడ నేపాల్లో జరిగినటువంటి ఉదంతం మరొకసారి భారత్లో కూడా జరగబోతోంది. పార్లమెంటు మొత్తాన్ని కూడా లేపేస్తాం, పార్లమెంట్ని ముట్టడిస్తామని చెప్పి ఒక అబ్బాయి మాట్లాడుతున్నాడు. ఓకే, ఆ వీడియోలో, ఆ చిన్న వీడియో క్లిప్లో మీరు చూడొచ్చు. ఓకే, ఇక రెండోది, ఇంకొక వీడియోలో మీకు కనిపిస్తుంది, ఒక బొలెరోనో ఒక వాహనాన్ని యువకులందరూ కలిసి దాన్ని కింద పడేస్తున్నారు. కింద పడిన తర్వాత మళ్ళీ దానిపైకి రాళ్ళు విసురుతూ ఉన్నారు. అంటే ఏం జరుగుతోంది ఇక్కడ? హింస జరగట్లేదా? ఇక్కడ శాంతియుతంగా ధర్నా జరుగుతుందా? శాంతియుతంగా ప్రొటెస్టులు జరుగుతున్నాయా? మరి ఈ అంశాలన్నీ కూడా ప్రతిపక్ష పార్టీ నాయకుడికి, లేకపోతే ఎవరైతే వీళ్ళకి మద్దతు ఇస్తున్నారో వాళ్ళకి కనిపించడం లేదా? వాళ్ళ ఎజెండా ఏంటి? విద్యా వ్యవస్థలో మార్పులు తీసుకురావాలి. దీనికి ప్రభుత్వానికి బాధ్యత ఉందా లేదా? డెఫినెట్గా ప్రభుత్వానికి బాధ్యత ఉంది. ఏ ప్రభుత్వ హయాంలో తప్పు జరిగినా, పేపర్ లీకేజ్లో జరిగినా తప్పకుండా ఆ ప్రభుత్వానికి, ఆ మంత్రికి బాధ్యత ఉంటుంది. కానీ పరిష్కారం ఏంటి? రాజీనామా చేస్తే పరిష్కారం, ఒక సమస్య పరిష్కారం అవుతుందా? ఎంతమంది రాజీనామాలు చేశారు అట్లా మంత్రులు? ఏదైనా ఒక డిపార్ట్మెంట్లో ఒక తప్పు జరిగితే ఎంతమంది మంత్రులు రాజీనామాలు చేశారు? రాజీనామా చేస్తే ఏమవుతుంది? ధర్మేంద్ర ప్రధాన్ స్థానంలో మరొక మంత్రి వస్తాడు. ప్రధానమంత్రి గారు తప్పుకుంటే, మోదీ గారు తప్పుకుంటే ఆయన స్థానంలో మరొక మంత్రి వస్తారు. సో వ్యక్తులు టార్గెట్గా రాజకీయాలు ఎందుకు జరుగుతున్నాయి? వ్యక్తులు మారాలా, లేకపోతే వ్యవస్థ మారాలా? విద్యా వ్యవస్థ మారాలి, దాంట్లో రిఫార్మ్స్ రావాలి, సంస్కరణలు రావాలి. ఇక్కడ మరొక చిన్న వీడియో క్లిప్ కూడా చూపిస్తాను. అక్కడ యువత ఏ విధంగా రెచ్చిపోతూ ఉన్నారో, అంటే పోలీసులపైకి రాళ్ళు రువ్వుతూ ఉన్నారు. పోలీసుల్ని కింద పడి తొక్కేస్తే వాళ్ళపై భౌతికంగా దాడులు చేస్తున్నారు. ఇంకొక వ్యక్తి నన్ను కొట్టండి, కావాలంటే దమ్ముంటే కొట్టండి అంటూ పోలీసులను రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. అంటే అక్కడ హింస చెలరేగాలనేటువంటి వాళ్ళు ప్రీ ప్లాన్డ్గా వచ్చినట్టుగానే కనబడుతోంది ఇదంతా కూడా. వీటన్నిటికంటే సర్ప్రైజింగ్ విషయం ఏంటంటే, ఈ మధ్యనే ఒకటి ప్రధానమంత్రి మోదీ గారు హైడ్రోజన్ బేస్డ్, భారతదేశంలోనే మొట్టమొదటి హైడ్రోజన్ ఇంధనం కలిగినటువంటి ఒక ట్రైన్ని మొన్ననే హర్యానాలో లాంచ్ చేశారు. ఆ హైడ్రోజన్ ట్రైన్ పైకి రాళ్ళు విసురుతున్నారు. వందే భారత్ కొత్తగా లాంచ్ అయినప్పుడు కూడా ఇదే జరిగింది. అంటే ఈ ప్రొటెస్ట్లకి హైడ్రోజన్ ట్రైన్కి ఏమైనా సంబంధం ఉందా? అది పబ్లిక్ ప్రాపర్టీ కాదా? పబ్లిక్ ప్రాపర్టీని డ్యామేజ్ చేసేటువంటి హక్కు ఎవరిచ్చారు? అసలు మీరు ఏ ఎజెండాతో పోరాటం చేస్తున్నారు? మరి వాళ్ళకి రాహుల్ గాంధీ గారు ఎలా మద్దతు ఇస్తున్నారు? గతంలో వందే భారత్ విషయంలో కూడా అదే జరిగింది. నాణ్యత లేదు, వందే భారత్ పైకి రాళ్ళు విసరడము, ఇవన్నీ కూడా చాలా జరిగాయి. సో ఇప్పుడు నేను చూపించినటువంటి ఈ 3-4 వీడియోస్లో స్పష్టంగా కనబడుతుంది ఏమిటంటే, కావాలనే హింసను రేకెత్తిస్తున్నారు అనేటువంటి విషయం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఎవరో వాళ్ళని ఉసుగొల్పారు, ఎవరో వాళ్ళకి బ్రెయిన్ వాష్ చేశారు, మీకెందుకు, మీ వెనకాల మేము ఉన్నామని చెప్పి వాళ్ళని రెచ్చగొట్టినట్టుగానే కనబడుతుంది. 3-4 హింసాయుత సంఘటనలు కావాలని చేస్తున్నారు. ప్రొటెస్ట్ చేసిన వాళ్ళకి నినాదాలు చేయొచ్చు, ప్లకార్డ్స్ పట్టుకోవచ్చు, పార్లమెంట్లో చర్చించవచ్చు, వాళ్ళకి సంబంధించిన ఎంపీలు ఉన్నారు కదా పార్లమెంట్లో చర్చించవచ్చు. పార్లమెంటును వదిలిపెట్టేసి వీధుల్లోకి వచ్చి ఈ రాళ్ళు ఇవ్వడం ఏంటి, పబ్లిక్ ప్రాపర్టీని డ్యామేజ్ చేయడం ఏంటి, పోలీసుల మీద దాడులు చేయడం ఏంటి, ఏం చేయాలనుకుంటున్నారు? ఈ బొద్దింకల పార్టీ ఏం చేయాలనుకుంటుంది? ఇది సమాధానం చెప్పాలి. తర్వాత రాహుల్ గాంధీ గారు మాట్లాడుతున్నారు కదా, సరే ఇప్పుడు రాజీనామా చేయాలి, ప్రధానమంత్రి యువత యాంటీ యూత్ ప్రైమ్ మినిస్టర్ ఎవరైనా ఉన్నారంటే ఈయనే. గతంలో ఎవరు ఇంతగా యూత్ని ద్వేషించలేదని మాట్లాడుతున్నారు. ఇప్పుడు మరి గతంలో మీ ప్రభుత్వం ఉంది కదా,
యూపీఏ 2 టర్మ్స్ పరిపాలించింది కదా, 2004 సంవత్సరం నుంచి 2014 సంవత్సరం వరకు కూడా ఉంది, 10 ఏళ్ళు. మరి ఈ 10 సంవత్సరాల్లో ఎన్నిసార్లు పేపర్ లీకేజీలు జరిగాయి? అధికారికంగా సెంట్రల్ డేటా లేదు కానీ బట్ డెఫినెట్గా యాజ్ పర్ మీడియా రిపోర్ట్స్ చూసుకుంటే చాలా సందర్భాల్లో పేపర్ లీకేజ్ అయినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు 2013లో ఒకసారి ఆల్ ఇండియా ప్రీ మెడికల్ టెస్ట్ ప్రశ్నాపత్రం లీకేజ్ అయినట్టుగా ఆరోపణలు వచ్చి చాలామందిని అరెస్ట్ చేశారు, విచారణ కూడా జరిగింది. మరి అప్పుడు ఎవరైనా మంత్రి రాజీనామా చేశారా? సంబంధిత డిపార్ట్మెంట్ నుంచి ఎవరైనా రాజీనామా చేశారా? 2013లో జరిగింది. తర్వాత సిబిఎస్ఈ క్లాస్ 12th దానికి సంబంధించి కూడా లీకేజ్, పేపర్ లీకేజ్ జరిగినట్టుగా ఆరోపణలు వచ్చి దానికి సంబంధించి పోలీసు దర్యాప్తు కూడా జరిగింది. అలా వివిధ రాష్ట్రాల్లో పిఎస్సి, టీచర్ రిక్రూట్మెంట్కి సంబంధించి యూనివర్సిటీ ఎగ్జామ్స్, రాజస్థాన్, హర్యానా, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ ఇట్లా చాలా రాష్ట్రాల్లో కేసులు నమోదయ్యాయి, చాలా సందర్భాల్లో పేపర్ లీకేజీలు జరిగాయి. మరి అప్పుడు ఎవరు రాజీనామా చేశారు, ఏం యాక్షన్ తీసుకున్నారు యూపీఏ హయాంలో? ఇది రాహుల్ గాంధీ లేకపోతే కాంగ్రెస్ పార్టీ తప్పకుండా సమాధానం చెప్పాలి. సో అప్పుడు తప్పులు జరిగాయి కాబట్టి ఇప్పుడు జరుగుతున్నాయని చెప్పి సమర్థించడానికి లేదు. డెఫినెట్గా ప్రభుత్వానికి బాధ్యత ఉంది, ధర్మేంద్ర ప్రధాన్ గారికి బాధ్యత ఉంది, దానికి చక్కదిద్దాల్సిందే, భవిష్యత్తులో జరగకుండా చూడాల్సిందే, అందులో సమర్థించాల్సినటువంటి విషయం ఏం లేదు. అప్పుడు వాళ్ళు చేశారు కాబట్టి ఇప్పుడు వీళ్ళు చేస్తున్నారని సమర్థించడానికి డెఫినెట్గా లేదు. కానీ మరి అప్పుడు వాళ్ళు చేయనటువంటి సంస్కరణలు లేకపోతే వాళ్ళ హయాంలో అంతా చాలా క్లీన్గా అడ్మినిస్ట్రేషన్ జరిగినట్టు మాట్లాడుతున్నారు కదా. కాంగ్రెస్ ప్రభుత్వం అప్పట్లో ఏం చర్యలు తీసుకుంది అంటే ఏం తీసుకురాలా. నిజానికి 2024లో బీజేపీ వచ్చిన తర్వాత పబ్లిక్ ఎగ్జామినేషన్స్ ప్రివెన్షన్ ఆఫ్ అన్ఫెయిర్ మీన్స్ యాక్ట్ అని ఒకటి తీసుకొచ్చింది, ఇప్పుడు 2024లో తీసుకొచ్చింది. బట్ గతంలో ఏం జరిగిందంటే సెంట్రల్ యాంటీ పేపర్ లీక్ లా అని ఒకటి తీసుకొచ్చారు, కానీ అది దేశవ్యాప్తంగా వర్తించేటువంటి ఒక కఠినమైనటువంటి కేంద్ర చట్టం కాదు. కానీ 2024 తర్వాత ఒక చట్టాన్ని తీసుకొచ్చారు. పేపర్ లీకేజీలు అనేది కాగ్నిజబుల్ అలాగే నాన్ బెయిలబుల్ నేరాల కింద పరిగణిస్తూ గరిష్టంగా 10 సంవత్సరాల జైలు శిక్ష, 1 కోటి రూపాయల వరకు జరిమానా విధిస్తూ ఒక చట్టాన్ని తీసుకొచ్చారు. ఈ చట్టం తీసుకొచ్చిన తర్వాత కూడా పేపర్ లీకేజీలు జరుగుతున్నాయంటే డెఫినెట్గా ఎక్కడో కొన్ని లూప్ హోల్స్ ఉన్నాయి, వాటిని కరెక్ట్ చేసుకోవాల్సిందే, దానికి సెంట్రల్ గవర్నమెంట్ బాధ్యత తీసుకోవాల్సిందే. కానీ మరి రాహుల్ గాంధీ గారు మరి గతంలో ఏం జరిగిందనేది ఒకసారి గుర్తు తెచ్చుకొని అప్పుడు ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం మీద విమర్శలు చేస్తే బాగుంటుంది. తర్వాత ఈ బొద్దింకల పార్టీని సపోర్ట్ చేసే ముందు కూడా అక్కడ గ్రౌండ్లో ఏం జరుగుతోందో, పోలీసులపై ఎన్ని దౌర్జన్యాలు జరుగుతున్నాయో, వాళ్ళ ఇంటెన్షన్ ఏంటో తెలుసుకొని అప్పుడు రాహుల్ గాంధీ గారు విమర్శలు చేస్తే బాగుంటుందనేది చాలామంది నెటిజన్ల అభిప్రాయం. మరి మీ అభిప్రాయం ఏంటి? రాహుల్ గాంధీ గారు కూడా బొద్దింకల పార్టీతో ఎందుకు చేయగలుపుతున్నారు? అతని ఇంటెన్షన్ ఏంటి, ఉద్దేశం ఏంటి, మీరేమనుకుంటున్నారో తప్పకుండా కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.